నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ వరప్రసాద్ అండి. అంతర్జాతీయ సాహిత్య శిల్పిని. నేను ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఆరుం పట్టణంలో ఉన్నాను. ఈరోజు పీవీఆర్ టీం అండ్ లావణ్య గారు, అట్లాగే పీవీఆర్ టీం విజయ్ అగర్వాల్ గారు ఆధ్వర్యంలో నేతృత్వంలో సాహిత్య శిల్ప ప్రదర్శనశాల దశావతారాలు గురించి విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలని చూపిస్తూ వినాయకుడు దేవుడు వినాయకుడితో స్టార్ట్ చేసి ఈ రోజుకి 4 స్కల్ప్చర్స్ కంప్లీట్ చేశాం. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, అలాగే నరసింహ అవతారం చేస్తున్నాం. అట్లాగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనంత పద్మనాభ స్వామిని చూపించాలని కూడా 12th స్కల్ప్చర్గా అనుకుంటున్నాం. ఇది ఈ ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఇది గొప్ప సదావకాశం అని నేను భావిస్తున్నాను. దైవం విజయ్ అగర్వాల్లో, తర్వాత లావణ్య గారిలో ఉండి ఇంత గొప్ప కార్యక్రమం కూరుకున్నారని నేను భావిస్తున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నేను యూరోప్, ఖతర్ ఇలాంటి కంట్రీస్లో కూడా మన సంస్కృతిని, మన హెరిటేజ్ని, కల్చర్ని రిప్రజెంట్ చేశాను. మన యూరోప్లో మే నెలలో శివుని బొమ్మ అక్కడ చేశాను 12 feet హైట్లో. అక్కడ కూడా మంచి అప్లాస్ వచ్చింది. సో ఇలాంటి దైవ కార్యక్రమాల్లో నన్ను ఆ దేవుడు వాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో భవిష్యత్తులో చేయాలని నేను కోరుకుంటున్నాను, ఇలాంటి గొప్పవారి సహకారంతో. అట్లనే ఈ ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ జస్ట్ వచ్చి పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచి మ్యూజియంగా, ఎగ్జిబిషన్గా వీళ్ళు ప్లాన్ చేసి చాలా ప్రయాసాలు పడి కష్టపడి ఇది అంతా కార్యక్రమం చేస్తున్నారు. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆర్మూర్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు నుంచి కూడా జనాలు రావాలని నేను ఆశిస్తున్నాను. ఇది వస్తారని, ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అవుద్దని చెప్పి చాలా హోప్ఫుల్గా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.